పెట్టుకుంటుంటే ద్రాక్షారసం బయటే ఉంది. ఇప్పుడు బయట ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా తీసుకొని తాగచ్చు, లోపల సీక్రెట్గా పెట్టినప్పుడు తీసుకొని తాగలేక. ఇప్పుడు బయట ఎంత సమృద్ధిగా అంటే నీకు ద్రాక్షారసం అంటే నీళ్ళతో సమానం అనమాట. చిన్నోడు కదా. ఇలా జరగడానికి కారణం ఏంటి? యేసు అక్కడ ఉన్నాడు కాబట్టి ద్రాక్షారసం యొక్క అవసరత పెంచాడు ఆయన. ద్రాక్షారసం అందరూ తాగాలి, అందరికి అందుబాటులో ఉండాలి. వాళ్ళకి అందుబాటులో లేదు. నాన్న ఏంటి ద్రాక్షారసం అయిపోతే అమ్మా రాతి బాణంలో ద్రాక్షారసం తాగమని చెప్పడానికి. 4వ విషయం, వాళ్ళ లోటును ఆయన సమృద్ధిగా మార్చాడు. అక్కడ ఏముంది? కొరత ఉంది, అవసరత ఉంది. దాన్ని ఏం చేశాడు? సమృద్ధిగా మార్చాడు. అక్కడ రాయబడిన మాట 10వ వచనంలో, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోయెను, పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు సబ్బు రసము పోయెను. మొదట్లో బాగా చిక్కగా ఉన్న సాంబారు, మొదట్లో చిక్కగా ఉన్న మజ్జిగ రాను రాను ఏమైపోద్ది? కాస్త వేడికి పోయింది రసం అని సాంబార్లో పోసారు. ఏమైంది? మొదటి పంతులో కూర్చున్న సాంబార్ చిక్కగా మాకు వచ్చేసరికి నీళ్ళండి